నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని గ్రహిస్తున్న ప్రజలు, పాలకులలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. భీమవరంలో ఇంటింటా పర్యటించి ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేసిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తిలు. తనకు రోడ్లను, డ్రైనేజీలను ఆధునీకరించి అభివృద్ధి చేసేందుకు సిద్ధం చేసిన ప్రణాళిక. తొలి అడుగులో ప్రకటించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటానని హామీ. నిధుల కొరత ఉన్నప్పటికీ ప్రజా సహకారంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అందంగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి, ప్రశంసించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. తాడేపల్లిగూడెం మండలంలో విస్తృతంగా పర్యటించి కూటమి ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలను సేకరించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల, వెంట ఉన్న కార్యకర్తలు. పెన్షన్ మొత్తాలను పెంచి సామాజిక భద్రత కల్పిస్తున్న ఖ్యాతి ముఖ్యమంత్రి చంద్రబాబుదే, కొవ్వూరు పట్టణంలో పేర్కొన్న ఎమ్మెల్యే ముప్పిడి. విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నిడదవోలులో రిలే దీక్షలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసిన నాయకులు. ప్రజా అభివృద్ధి ప్రధాన అజెండాగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రావులపాలెం మండలంలో వివరించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ఒకరోజు ముందే ఘనంగా నిర్వహించిన రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ జన్మదిన వేడుకలు, వివిధ సేవా కార్యక్రమాలతో సందడి చేసిన అభిమానులు, కార్యకర్తలు. వేలేరుపాడు మండలంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం, పర్యవేక్షిస్తున్న జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ. కూటమి ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందన్న విషయం ప్రజలందరికీ అర్థమైందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులోని టిట్కో గృహ సముదాయాల ప్రాంతాన్ని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు తదితర సంక్షేమ పథకాలను అందిస్తున్నామని అన్నారు. వారి కోసం ఈ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇల్లు పేదల కళ, మహిళల కళ, అది నెరవేర్చాలని ఆ ఫుట్పాత్ బ్రిడ్జిని కూడా నిధులు మంజూరు చేయడమే కాదు, దాని నిర్మాణం కూడా మొన్న వేసవికాల సీజన్లో దగ్గరుండి దాన్ని పూర్తి చేయడమే కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బస్ స్టాప్ను కూడా నిర్మాణం చేయడం, అదేవిధంగా రేవులు కావాలంటే 2 రేవులు కూడా ఏర్పాటు చేయడం. వీటితో పాటుగా రేపు భవిష్యత్తులో కూడా ఇంకా అక్కడ అంగన్వాడీ, స్కూల్స్, బ్యాంకులు, రైతు బజార్లు ఇవన్నీ కూడా రావాలి. ఈ 1 by 1 ఒక్కొక్కటి కూడా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే వారం కూడా ఆ టిట్కో ఇళ్ళ దగ్గర సమీక్ష చేసి పనుల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయిన రోజుల్లో కూడా ఈ పనులు జరుగుతున్నాయంటే ఆ మహిళలకి, ఆ పేదలకి, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తాం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని భీమవరంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి తొలి ఏడాది పాలనపై ఇంటింటికి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. మెంటేవారి తోటలో విద్యుత్, త్రాగునీరు సరఫరా సమస్యలపై స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు సంబంధిత ప్రభుత్వ అధికారులతో సంప్రదించి పరిష్కరిస్తామని వెల్లడించారు. మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుపరిపాలన తొలుగనే కార్యక్రమం దాదాపు 26వ తారీఖున మొదలుపెట్టాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన నియోజకవర్గం భీమవరంలో కూడా రూరల్ కావచ్చు, వీరవాస మండలం కావచ్చు, అలాగే టౌన్లో కూడా 39 వార్డుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని మీకు తల్లి వందనం కానీ, అలాగే గ్యాస్ బండ్లు కానీ, అలాగే పెన్షన్ కానీ సకాలంలో వస్తున్నాయా లేదని తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం 1వ వార్డులో ఉన్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళకి పెన్షన్ కానీ, తల్లికి వందనం అనే కార్యక్రమం కానీ, అలాగే గ్యాస్ కానీ అన్నీ వస్తున్నాయని మనం చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా చాలా సంతోషంగా ఈ ప్రభుత్వం బాగుంది అని చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ రోజున ప్రతి గడపకి కూడా వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చినప్పుడు 1వ వార్డులో దాదాపుగా ఒక రోడ్డు గురించి చెప్పడం జరిగింది. అలాగే రోడ్డు లేదనేసి, అదేవిధంగా ఒక ఎలక్ట్రికల్ కరెంట్ ఒకటి ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ రైల్వే ఉంది కాబట్టి, రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి అక్కడ కొంతమంది
జనం గొడవ చేస్తున్నారనేది ఒకటి దృష్టికి తీసుకొచ్చారు మహిళలు. మేము అన్నీ కూడా మరి తప్పనిసరిగా ప్రతి డిపార్ట్మెంట్కి తెలియజేసి వాళ్ళకి తగినంత న్యాయం చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ చక్కగా ఈవేళ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్లు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని డ్రైనేజీలను, రోడ్లను ఆధునీకరించి పురపాలక సంఘాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 27, 28 వార్డులలో శనివారం ఇంటింటికి పర్యటించి ఆయన మాట్లాడారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం 11 రోజుల నుంచి ప్రజలను కలవటంలో అనేక మంది కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు గాని, అభివృద్ధి గాని రోజు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తణుకు పట్టణంలో ప్రజలందరూ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మార్పులు కనిపిస్తున్నాయని చెప్పేసి వారందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ తణుకు పట్టణాన్ని పూర్తిగా మురికి కోపంగా తయారు చేసినటువంటి పరిస్థితి. అనేక చోట్ల డ్రైనేజీలు డీసిల్టింగ్ చేయలేదు, కనీసం యాంటీ లార్వా స్ప్రేయింగ్లు చేయించేవారు కాదు. ఈరోజు వాటన్నిటినీ కూడా దోమల సమస్యలు లేకుండా అన్ని విధాలుగాను కూడా దోమల సమస్యను తగ్గించే విధంగా ఈరోజు అనేక చర్యల్ని తణుకు పట్టణంలో ఒక ప్రణాళికాబద్ధంగా చేయడం జరుగుతుంది. పట్టణంలో ఉన్నటువంటి 34 వార్డుల్లోనూ కూడా ఈరోజు డ్రైనేజీల్లో మట్టిని తొలగించే విధంగా కూడా చర్యలు తీసుకుని ఆ విధంగా గత సంవత్సర కాలంగానూ కూడా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. వర్షాకాలంలో ఉండేటటువంటి దోమల సమస్యను తగ్గించే విధంగా కూడా యాంటీ లార్వా స్ప్రేయింగ్ కూడా ఒక షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు కూడా నిత్యం డ్రైన్లో చేయించి దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దోమల సమస్య రాబోయే రోజులు ఎక్కువగా ఉంటుంది. దోమల ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈరోజు డెంగ్యూ కానీ, చికెన్ గున్యాలు కానీ, వైరల్ ఫీవర్లు కానీ, టైఫాయిడ్లు కానీ ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై ఇక్కడ దోమల సమస్యలు తగ్గించే విధంగా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో అన్నీ కూడా శుభ్రంగా ఉంచే విధంగా మీరు కూడా మీ వంతు బాధ్యతని తీసుకుని మన తణుకు పట్టణాన్ని గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా ఉంచే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మెటి వెంకట సుధాకర్, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ శాఖ ఉపాధ్యక్షులు వంటెద్దు రాజా, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, మాజీ కౌన్సిలర్లు కుప్పాల ఇందిరాదేవి, గండి వరలక్ష్మి, తమరాపు పల్లపురావు, చిట్టూరి సాయిబాబా, తాతపూడి మారుతీరావు, షేక్ సురాసాహెబ్, తమరాపు రమణమ్మ, పార్టీ నాయకులు గుబ్బల శ్రీనివాస్, మేడుకొండ నాగేశ్వరరావు, గండి రామకృష్ణలు ఉన్నారు. తణుకు ఆలమూరి వారి వీధిలోని అంజనా టవర్స్లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సందర్భంగా ఈ కాంప్లెక్స్ మొదటి ఫ్లోర్లో ఉన్న లక్ష్మీ ఫ్యాన్సీ, లక్ష్మీ మ్యాచింగ్ సెంటర్లలో షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగింది. దాంతో ఈ 2 దుకాణాలలో ఉన్న వస్తువులు, దుస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇది తెలిసిన ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఈ ప్రమాద కేంద్రాలను సందర్శించి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అద్దాలు పగిలిపోయి మొత్తం లోనకైతే ఎవరికి లేదండి. మనం ప్రత్యేకించి 30 లక్షల రూపాయలు. తణుకు పట్టణానికి చెందిన డంపింగ్ యార్డులో నివసిస్తూ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందిన 50 ఏళ్ల లక్ష్మమ్మ అంత్యక్రియలను ఉందుర్తి పాల్ ఫౌండేషన్, పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. నా అనేవారు లేక నానా ఇబ్బందులు పడ్డ నిరుపేదగా జీవనం సాగిస్తూ మరణించిన ఈమెకు ఈ 2 సంస్థలు అండగా నిలిచాయి.
విషయం తెలిసి ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ అంత్యక్రియలకు ఆర్థిక సహకారం అందజేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉందుర్తి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఉందుర్తి జాన్నాస్ పాల్, దున్నా అమర్బాబు, నేకూరి తరుణ్, విపర్తి చెర్రి, పసాల నాని, అభిషేక్ బోస్లు పాల్గొని మానవత్వాన్ని చాటుకున్నారు. ఆర్ఎస్ఎస్ నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ 2029 ఎన్నికల్లో కూడా భారత ప్రధానిగా నరేంద్ర మోడీయే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్లు బీజేపీ తణుకు శాఖ అధ్యక్షులు బొల్లాడ నాగరాజ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. మోడీ నాయకత్వంలో చేపట్టిన అనేక ముఖ్యమైన పాలనా సంస్కరణలు సంపూర్ణంగా పూర్తవ్వాలంటే మళ్లీ ఆయనే దేశనేతగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అభివృద్ధి చెందాలంటే ఆయన సహాయం ఎంతో అవసరమని అన్నారు. సమర్థవంతుడైన చంద్రబాబు, చరిష్మా ఉన్న పవన్ కళ్యాణ్లకు ఆయన చేయూతనందించడం వల్లే రాష్ట్రానికి మేలు జరుగుతున్నట్లు నాగరాజు చెప్పారు. అన్నిటికన్నా దేశానికి మేలు జరగగలదని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో నిధుల కొరత ఉన్నప్పటికీ దాతల సహకారంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ చేస్తున్న కృషిని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రశంసించారు. పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శ్రీనివాస్తో కలిసి శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన తాడేపల్లిగూడెంలో స్విమ్మింగ్ పూల్ అంటే ఒక ఆధునిక యంత్రాలతోనూ ఆధునిక పద్ధతులతోనూ అంటే ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయో ఆ స్టాండర్డ్స్ అనుగుణంగా ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మాణం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే మారుతున్న జీవన శైలిలో మనిషికి శారీరక శ్రమ కూడా అవసరం. అది కాని ద్వారానే తను ఒక మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. అనేక వ్యాధుల నుంచి అతను దూరం కాగలుగుతాడు. అదొక ఎత్తు అయితే, రెండోది ఎదుగుతున్న యువకులు కూడా వీళ్ళు ఈ ఆటల వల్ల, అదేవిధంగా స్విమ్మింగ్ ఇలాంటి క్రీడల వల్ల వాళ్ళు శారీరక దృఢత్వమే కాకుండా మానసిక దృఢత్వం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యాంత్రిక జీవితంలో మనుషులు ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఈ యొక్క సాంకేతికత జోడించుకుని పరుగుతున్న ప్రపంచంలో ఇది ఏదైతే శారీరకంగానూ ఇలాంటి క్రియలు ఏదైనా, అది ఆటలు కావచ్చు, స్విమ్మింగ్స్ కావచ్చు, ఇలాంటివన్నిటి ద్వారా వాళ్ళు ఒక ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అయితే గ్రామీణ నేపథ్యం ఉన్న పూర్తిగా మన పశ్చిమ గోదావరి లాంటి, ఉమ్మడి పశ్చిమ గోదావరి లాంటి జిల్లాలో ఇలాంటి అవకాశాలు ఎక్కడా లేవు. కానీ ఇలాంటి సందర్భంలో బొలిశెట్టి శ్రీని గారు స్థానిక శాసనసభ్యులుగా ఉంటూ ఈ ప్రాంతం పట్ల ఆయనకున్న అమితమైన ప్రేమ, గతంలో కూడా వారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా చేయడం వల్ల ఇక్కడ ఈ పట్టణం పట్ల అనేక అవగాహన ఉండడమే కాకుండా ఈ పట్టణాన్ని తాడేపల్లిగూడెం రూరల్ మండలం వెంకటరామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాలలో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆయా గ్రామాల నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లారు. కూటమి ప్రభుత్వం పనితీరు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే అలాంటి వారికి కూడా వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈయన వెంట పార్టీ గ్రామ కమిటీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగ్గన్నపేట గ్రామంలో మరి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అసలు ఈ వేళ మనం రాకుండానే మొత్తం ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా తిరిగి అలాగే హౌస్ మ్యాపింగ్ కూడా చేసి పార్టీ ఆఫీస్కి పంపేయడం జరిగింది. అంటే క్రమశిక్షణ కలిగిన నాయకులుగా, కార్యకర్తలుగా ఈ జగ్గన్నపేట గ్రామంలో మరి ముఖ్యంగా నేను ఇంతకుముందు వెంకటరామన్నగూడెంలో మాట్లాడాను కాబట్టి ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే ఈ గ్రామ ప్రజల కోరిక. వెంకటరామన్నగూడెం నుంచి కడియద్ద, వెంకటరామన్నగూడెం కాదు, మన జగ్గన్నపేట నుంచి కడియద్ద రోడ్డు చాలా ఇంపార్టెంట్ రోడ్డు.
అక్షరాల మళ్ళీ ఈ సంవత్సరం ఈ రోజులు తిరక్కోకుండానే ఆ రోడ్డుకి నిధులు వచ్చేలాగా మరి శాసనసభ్యుల సహకారంతో ఖచ్చితంగా అలాగే పార్లమెంటు సభ్యుల సహకారంతో. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.